మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు బీసీ గలం కార్యక్రమానికి ఆహ్వానించడానికి, పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు నవీన్ గారికి, అదేవిధంగా జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు దేవేంద్ర గారికి, అదేవిధంగా జిల్లా నాయకులు పుల్లన్న గారికి, అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు రంగనాయకులన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 26వ తేదీ లలిత కళా పరిషత్ లో 10 గంటలకి పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా, సత్యసాయి జిల్లా, అదే విధంగా అనంతపురం జిల్లా బీసీ గలం పేరున పెద్ద ఎత్తున బీసీ సోదర సోదరీమణులందరూ కూడా పాల్గొనే విధంగా కార్యక్రమం మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదే విధంగా రాష్ట్ర నాయకులు అధ్యక్షతన ఆ కార్యక్రమం జరగబోతుంది. మనమందరం కూడా ఎప్పుడు చూసినా గుంతకల్ నియోజకవర్గం అంటేనే స్పెషల్. ఎందుకంటే ఏ చిన్న కార్యక్రమం చేసినా అది పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు అంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పట్ల విధేయంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా రేపు 26న జరగబోయే కార్యక్రమానికి కూడా గుంతకల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీ సోదర సోదరీమణులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ, వీరితో పాటు మైనారిటీ, ఎస్సీ ఎస్టీ సోదర సోదరీమణులందరూ కూడా పార్టీ అతీతంగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటే కేవలం ఒక బీసీలకే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అన్యాయమే జరిగింది. ఈరోజు పేద ప్రజల నుంచి, మహిళల నుంచి, అదే విధంగా వికలాంగుల నుంచి బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా న్యాయం అనేది జరగలేదు. అదే గతంలో మన జగనన్న ఏ విధంగా అయితే హామీలను ఇచ్చారో మరి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. ఇచ్చిన హామీలనే కాకోకుండా చెప్పనివి కూడా ఆయన ఎన్నో చేసి చూపించారు. ఈరోజు జగనన్న కష్టపడి 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటిని ప్రైవేటీకరణ చేసే దాంట్లో ఏ విధంగా కూటమి నాయకులు ఆ రోజు అన్యాయం చేయడానికి చూశారో మనం అందరం గమనించాం. అదే విధంగా వికలాంగుల పెన్షన్ల దగ్గర నుంచి రాజకీయం చేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టారు అంటే ఆ రోజు ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసి ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టు చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు కల్లిబొల్లి మాటలు చెప్తారు. ఈ రోజు వాళ్ళు ప్రజలందరినీ మోసం చేసి అధికారం దక్కించుకున్నారు. కానీ రాబో రోజుల్లో ఈ కూటమి నాయకుల పని ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాలకే వాళ్ళ పరిపాలన అందరూ చూశారు. వాళ్ళ పని అయిపోయింది. ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పేసి ఏవేవో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. ఇలా ఎన్నో విధాల ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి బీసీ గర్జన, బీసీ గలాన్ని అందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ
హామీ ఇచ్చాడో వాటన్నిటిని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మనమంతా గలం విప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనమంతా కూడా ఒక్కటే ఆలోచన చేయాలి. ఈ రోజు ఇంత నమ్మకంగా ఇంత కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా జగనన్న వెంట నడుస్తున్నారు అంటే కేవలం ఆయన మీద ఉన్న నమ్మకం, ధైర్యం. ఈ రోజు ఎన్ని కక్షలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవ్వరూ కూడా అదరకుండా బెదరకుండా ఇంకా ఈ పార్టీలో కొనసాగుతున్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి ఇచ్చిన నమ్మకం, ధైర్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున మనమంతా కూడా 26వ తేదీ ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ ని పాస్ చేసి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ముఖ్య అతిథులకు ఆలస్యమైనప్పటికీ మరి వారు అన్ని కూడా నియోజకవర్గాలు తిరుగుతూ వస్తున్నట్టున్నారు, ఉరవకొండ అవన్నీ చూసుకొని వచ్చినట్టున్నారు. కాబట్టి సాయంత్రం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డమ్మ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ నెల 26వ తేదీన రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షులైనటువంటి రమేష్ యాదవ్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గౌడ్ గారు అధ్యక్షతన అనంతపురం జిల్లా కేంద్రం నందు లలిత కళా పరిషత్ నందు 26వ తేదీన ఆదివారం 10 గంటలకు బీసీ గలం పేరుతో జోనల్ వైడ్ మీటింగ్ జరుగుతున్నది. కావున మేము ఈ రోజు ఈ గుంతకల్ నియోజకవర్గ కేంద్రానికి సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు నైరుతి రెడ్డమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీ గలాన్ని వినిపించాలంటే ఎందుకు వినిపించాలంటే ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి అమలు చేసేదానికి మేము ముందుకు వచ్చి మా గలాన్ని వినిపిస్తున్నామనేటువంటి సదుద్దేశంతో ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. 26వ తేదీన ఆ గలాన్ని మీ ద్వారా గుంటకల్ నియోజకవర్గ బీసీల ద్వారాగా వినిపించి చంద్రబాబు నాయుడు యొక్క చెవులు వినిపించేలా ఆ గలాన్ని వినిపిద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గుంటకల్ నియోజకవర్గానికి వచ్చాం. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని, రెండవది 18 సంవత్సరాలకే 1500 రూపాయలు 60 ఏళ్ళ వరకు ఇస్తానని హామీ ఇచ్చాడు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని, బీసీ సబ్ ప్లాన్ చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి బీసీ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు మరి ఎక్కడికి వెళ్ళాడు, మరి బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ నెల 26వ తేదీన జోనల్ మీటింగ్ జరుగుతుంది. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున బీసీ నాయకులు, ప్రజలంతా వస్తున్నారు. కావున ఈ కార్యక్రమంలో మన గుంటకల్ నియోజకవర్గం నుంచి బీసీ లీడర్లు, బీసీ నాయకులు, బీసీ యొక్క కార్యకర్తలు అంతా వచ్చి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో జరిగేటువంటి బీసీ గలం దిగ్విజయం చేయవలసిందిగా గుంటకల్ ప్రజలను కోరుకుంటున్నారు. చెప్పారు మనకు బీసీలకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మనకు నెరవేర్చలేదు. ఆరోగ్యశ్రీ ఈరోజు అనారోగ్యశ్రీగా మారింది. కానీ ఎక్కువ శాతం ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే. బీసీలకు రక్షణ చట్టం తెస్తానన్నాడు, బీసీలకే రక్షణ లేకుండా పోతా ఉంది. బీసీల పైన అనవసరమైన దాడులు ఇవాళ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
బీసీలు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ గా మీరు తయారు కావాలని చెప్పి తయారు చేసిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేయడానికి ఏమాత్రం సమయక్తి లేదు. అయితే అందుకు ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. 2019 ఎలక్షన్ అప్పుడు ఇదే గుంతకల్ పట్టణంలో ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో వైవిఆర్ అన్న గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు నేను మా కులం తరపున సగర ఉపర కులస్తుల తరపున సగర సంఘం నాయకుడిగా వచ్చాను. ఆ రోజు అన్న ఒక మాట ఇచ్చారు మాకు కూడా, నేను ఇప్పుడు ఏమి చెప్పను, మీకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేసి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడే కానీ మా కులస్తులకు ఎక్కడే కానీ లేని గౌరవం ఇక్కడ ఈ గుంతకల్ నియోజకవర్గంలో దక్కిందంటే భీమలింగప్ప గారికి ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అవునా కాదా? అంతేకాకుండా మీ భగీరథ జయంతి మేము జరుపుకుంటుంటే మీరు బయట ఎక్కడ జరుపుకోవాల్సిన అవసరం లేదని స్థలం ఇచ్చి అక్కడ విగ్రహ ఏర్పాటుకు కూడా ఎంతో సహకారం అందించిన వ్యక్తి వైవిఆర్ అన్న గారు. అంటే మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మనకు ఉదాహరణగా మీ నియోజకవర్గాన్ని మాత్రమే నేను చెప్పాను. ఇలాంటి ఎన్నో నియోజకవర్గాల్లో బీసీల్లో చిన్న కులమైన మాకెంత జరిగింటే పెద్ద కులస్తులని బ్యాక్ బోన్లుగా ఎలా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి మీకు ఒకటి ఉదాహరణగా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా బీసీలకు మోసం చేస్తున్నారు, బీసీలు ఓటర్లుగా ఎలా వాడుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఎంతమందిని మోసం చేశారని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళని మెడలు వంచైనా సరే మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని, మనకి ఇచ్చిన హామీల్లో మనకు రావాల్సిన హక్కుల్ని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా సాధించుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా రాష్ట్రంలో అనంతపురంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గుంతకల్ నియోజకవర్గం పరిధిలో ప్రతి ఒక్కరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనుబంధ సంఘాలు అందరూ, అంటే ఇది ఓన్లీ బీసీల గురించే కాదు, పార్టీకి అంతా సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.